వెల్కమ్ టు యూ ఫ్రీ జాబ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నిరుద్యోగులకు అందరికీ ఒక మంచి శుభార్త అండి. ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ వంటి జెన్పాక్ సంస్థ నుంచి లేటెస్ట్గా ఉద్యోగాలకు భర్తీకి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు జూన్ 7వ తేదీన అఫీషియల్ వెబ్సైట్లో అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈసారి ఈ నోటిఫికేషన్లో ఎటువంటి ఆన్లైన్ టెస్ట్ లేకుండా, ఫీజు అయితే లేకుండా ఒకే ఒక విర్చువల్ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నామని మనకు క్లియర్గా అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. వీటి వివరాలు తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే పక్కనటువంటి రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ఇచ్చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికన్నా ముందైతే దిగేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూడండి, క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. విన్న తర్వాత 10 మందికి షేర్ చేయండి. అన్ని రకాలమంటి గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, వర్క్ ఆన్ జాబ్స్, అలాగే టైపింగ్ జాబ్స్ కూడా జెన్యూన్గా అభివృద్ధి జరుగుతుంది మన ఛానల్లో. ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ వంటి జెన్పాక్ సంస్థ నుంచి విర్చువల్ డ్రైవ్ టెక్నికల్ సేల్స్ అండ్ ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ ప్రాసెస్ కింద అయితే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నామని మనకు క్లియర్గా అయితే రిక్రూట్మెంట్ అయితే విడుదల చేశారు. వీటికి ఎటువంటి అనుభవం ఉన్నా లేకపోయినా కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి పర్ యానం చూసుకున్నట్లయితే 1,75,000 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు పర్ యానం అయితే ఉంటుంది. బేసిక్ శాలరీ చూసుకున్నట్లయితే మనకు 18,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. బేసిక్ అలవెన్స్ తో సహా మనకు ఇస్తారని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మనకు జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి జెన్పాక్ సంస్థలో మనం అయితే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉన్నది. కంప్లీట్గా నాన్ వాయిస్ కింద అయితే ప్రాసెస్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇంకా రెస్పాన్సిబిలిటీ చూసుకున్నట్లయితే మనకు రెస్పాండ్ టు ద కస్టమర్ queries and customer concern, provide the support of the data collection, enable the recovery and account and end of the user, maintain a deep understanding client process and policies, reproduce and customer issues advances and provide the bugs, providing the excellent customer service. Our customers should be able to responsible exhibit and capacity, critical thinking and analyze, responsible and showcase and prevent work ethic with ability the well dependent and within the constant and large collaborative with the environment అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. టోటల్గా ఇక్కడ రెస్పాన్సిబిలిటీ చూసుకున్నట్టయితే వీళ్ళకు ఉన్నటువంటి కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగినటువంటి ప్రతి క్వశ్చన్ కూడా మీరైతే జవాబు అనేది ఇవ్వాల్సి అయితే ఉంది. వీటికి సంబంధించిన ట్రైనింగ్ అంతా కూడా నాన్ వాయిస్ ట్రైనింగ్ అయితే ఉందో కంప్లీట్గా జెన్పాక్ సంస్థ వాళ్ళు ₹1 కూడా ఫీజు చెల్లించకుండా పే చేసుకోకుండా మనకైతే ఫ్రీగా అయితే ట్రైనింగ్ అయితే ఇస్తారని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కస్టమర్తో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవియర్ చేయాలి, సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకైతే వచ్చి ఉండాలన్నమాట. వీటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు గ్రాడ్యుయేట్ ఎనీ ఫీల్డ్, గ్రాడ్యుయేషన్లో ఎనీ ఫీల్డ్ చదివినటువంటి అభ్యర్థులు, ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ బాగా మాట్లాడేటువంటి క్యాండిడేట్స్, చార్ట్ ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ, మనకు చార్ట్ చేయడం వస్తే చాలు ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సర్వీస్ నాన్ వాయిస్ ప్రాసెస్. సో నాన్ వాయిస్ ప్రాసెస్ కింద అనుభవం ఉన్నటువంటి క్యాండిడేట్స్, ఎఫిట్ ద ప్రోబింగ్ అండ్ స్కిల్స్, అనలైజ్ ద అండర్స్టాండింగ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్, ఎక్సలెంట్ ప్రొఫిషియన్సీ విత్ రిటర్న్ ఇంగ్లీష్ అండ్ న్యాచురల్ ఇంగ్లీష్ consent and should be able to the work and fixable schedule including the weekend shift అయితే ఉంటుందన్నమాట. సో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైనా నాన్ వాయిస్ కింద ఎవరైనా ఆల్రెడీ ఉద్యోగం చేసుకున్నట్టు ఉంటే వాళ్ళని ఎక్స్పీరియన్స్గా తీసుకుంటాము, లేదనుకోండి నార్మల్గా మేము వర్క్ నేర్పించుకొని వాళ్ళతో అయితే చేయించుకుంటామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ప్రోబింగ్ స్కిల్స్, అనలైజ్, అండర్స్టాండింగ్ స్కిల్స్, అనలిటిక్ స్కిల్స్, కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్, సో మనకు ఆ స్కిల్ కూడా అయితే ఉండాలి. ఇంగ్లీష్లో బాగా మాట్లాడము, సో బేసిక్ వచ్చినా పర్వాలేదు మీరైతే అప్లై అయితే చేసుకోండి అని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇంక్లూడింగ్ కొన్ని సమయాల్లో బిజినెస్ ఉన్న టైంలో వీకెండ్ షిఫ్ట్లో కూడా మనం వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంది. అలాగే జెన్పాక్ సంస్థలో కొన్ని నైట్ షిఫ్ట్ అయితే ఉంటాయన్నమాట. ఆ నైట్ షిఫ్ట్లో కూడా మనం అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అయితే నిరుద్యోగులకు ఒక మంచి శుభార్త అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫుల్ టైము అండ్ పర్మనెంట్ చేసేటువంటి అవకాశం అయితే కూడా ఉందని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. వీటికి సంబంధించిన రిక్రూట్మెంట్ వివరాలన్నీ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చానమాట. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు జెన్పాక్ ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ 2022 అప్లై అలా ఉంటుంది. అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలన్నీ కూడా క్లియర్గా ఎలా
అప్లై చేసుకోవాలి అని క్లియర్గా ప్రాసెస్ రాయడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ చెప్తుండో ఒకరికి 2 సార్లు నోటిఫికేషన్ ఇవ్వండి చదివిన తర్వాత, అలాగే క్వాలిఫికేషను ఎలిజిబిలిటీ అన్నీ కూడా అయితే రాయడం అయితే జరిగింది. సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీరు రిజిస్టర్ టు అప్లై ఉందా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీ నేము, ఈమెయిల్ అడ్రస్సు, పాస్వర్డు, కరెక్ట్ మొబైల్ నెంబరు, అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మన కరెక్ట్ లొకేషను, టెక్స్ట్. సో మనకు టోటల్ ఎక్స్పీరియన్స్ ప్రీవియస్గా ఎక్కడ నాన్ వాయిస్ కింద ఉద్యోగం చేసింటే లేదా ప్రీవియస్గా ఎనీ ఎంప్లాయీగా చేసినా కానీ ఇక్కడ మెన్షన్ చేయండి. అప్లోడ్ రెజ్యూమ్. సో మీ రెజ్యూమ్ అనేది ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి. వాళ్ళు అడిగినటువంటి ఏవైతే రెస్పాన్సిబిలిటీ అయినా కానీ జాబ్ డిస్క్రిప్షన్ అని ఖచ్చితంగా మీ రెజ్యూమ్లో మెన్షన్ చేసుకొని 3 MBలో ఉన్నటువంటి రెజ్యూమ్ని ఖచ్చితంగా మెన్షన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో రిజిస్టర్ టు అప్లైని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయితే వాళ్ళకైతే అప్లికేషన్ వెళ్ళిపోతుంది. దాని తర్వాత డీటెయిల్స్ అన్ని చెక్ చేసిన తర్వాత ఈమెయిల్ ద్వారా మనకు అప్డేట్స్ చేస్తారని మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారన్నమాట. అప్డేట్ చేసిన తర్వాత ఎవరైతే క్యాండిడేట్స్ ఎవరికైతే రిప్లైస్ వస్తాయో ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన సబ్స్క్రైబర్లకు అయితే యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే నా సోషల్ మీడియా లింక్స్ అని ప్రాపర్గా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్స్ అని యూజ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఖచ్చితంగా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా ఇదే కోరుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.